Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకిషోడ ఛానల్. చాలా మంది మన ఛానల్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళందరికీ హాయ్. ఇంకెవరన్నా మన అప్డేట్స్ ని ఫాలో అవ్వకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గతంలో మనం తనుజ గురించి, కళ్యాణ్ గురించి చాలా అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూనే వస్తున్నాం. సో ఈ రోజు ఈ వీడియోలో లేటెస్ట్ గా వాళ్ళ అప్డేట్స్ అన్ని కవర్ చేస్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో కళ్యాణ్ రీసెంట్ గా తిరుపతి టూర్‌కి ఎందుకు అటెండ్ అయ్యాడు? ఆ ఈవెంట్ ఏంటి? సో ఆ ఈవెంట్‌లో జరిగిన సంఘటనలు ఏంటి? అలాగే తనూజ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా స్టేటస్‌లు పెడుతుంది. సో ఆ స్టేటస్‌లేంటి? తనూజ పోస్ట్‌ల వెనక ఉన్న అసలు నిజాలేంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని మీరు చాలా మంది చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే నాకు చాలా బూస్టప్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే ముందుగా తనుజ గారి గురించి అయితే మాట్లాడదాం. సో రీసెంట్‌గా తనుజ గారు తన సోషల్ మీడియాలో ఒక అప్డేట్ అయితే పెట్టారు. ఇది చూసాక నాకైతే పర్సనల్‌గా తనుజ గారి మీద చాలా గౌరవం పెరిగింది. గతంలో ఒకసారి తను ఒక హాస్టల్‌లో పిల్లల్ని కలిసినప్పుడు వాళ్ళతో ఎక్కువగా సమయం గడుపుతానని ఒక మాట అయితే ఇచ్చారు. సో ఆ పిల్లలు కూడా "అక్క నువ్వు ఎప్పుడొస్తావు? ఇంకా రాలేదు" అని అడిగారు. సో దాంతో తనుజ గారు వెంటనే స్పందించారు. పిల్లలకి ఒక చేంజ్ ఉండాలని ఎప్పుడు హాస్టల్ 4 గదుల్లో మధ్య మాత్రమే కాకుండా బయట ప్రపంచాన్ని చూపించాలని తనుజ అయితే ప్లాన్ చేశారు. పిల్లలు అమాయకంగా "మాకు కేఎఫ్‌సి ఫుడ్ కావాలక్క" అని అడిగితే సో తను ఒక తల్లిలాగా ఆలోచించారు. బయట ఫుడ్ కంటే పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిదో అని ఆలోచించి తానే స్వయంగా ఇంట్లో ఎంతో హెల్తీగా, రుచికరంగా వంటలు చేయించారు. అంతటితో ఆగకుండా ఆ పిల్లల దగ్గరికెళ్లి స్వయంగా తన చేతులతో వడ్డించి వాళ్ళతో కలిసి భోజనం చేసి ఎంతో క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశారు. సో సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా కూడా ఇంత ఒదిగి ఉండడం అనేది, అంతమంది పిల్లల్లో ఆనందాన్ని చూడడం అనేది నిజంగా గ్రేట్ అనిపించింది. సో తనుజ గారు ఈ హార్ట్ టచింగ్ గెస్చర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. సో మనందరికీ ఇష్టమైన కళ్యాణ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో కళ్యాణ్ పడాల గురించి నిన్నటి వీడియోలో తిరుపతి ఈవెంట్ డీటెయిల్స్ అని నేను ఒక వీడియో చేశాను. సో అది మీరందరూ చూసారు. సో అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. సో జనరల్‌గా కళ్యాణ్ గాని, ఒక సెలబ్రిటీ గాని ఏదైనా షాప్ ఓపెనింగ్ గాని, ఏదైనా ఈవెంట్ గాని చీఫ్ గెస్ట్‌గా వెళ్ళినప్పుడు సోర్సెస్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఉంటుంది. సో అదొక సెలబ్రిటీగా వాళ్ళకున్న క్రేజ్ అండ్ డిమాండ్ బట్టి ఇస్తారు. కానీ నిన్న తిరుపతిలో జరిగిన బ్లైండ్ పీపుల్ కోసం ఒక స్పెషల్ క్రికెట్ టోర్నమెంట్ అయితే నిర్వహించారు. నిజానికి అలాంటి ఒక టోర్నమెంట్ జరుగుతుందని చాలా మందికి తెలీదు. ఆ ఆర్గనైజర్స్ కళ్యాణ్‌ని గెస్ట్‌గా ఇన్వైట్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకొని అక్కడికైతే వెళ్లారు. అక్కడ ఆ ఈవెంట్ మేనేజర్ మాట్లాడిన ఒక మాట వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. జనరల్‌గా సెలబ్రిటీస్ ఈవెంట్స్ అంటే కొంత డిమాండ్ చేస్తారు రెమ్యునరేషన్. కానీ ఈ బ్లైండ్ క్రికెటర్ల టోర్నమెంట్ కోసం ఆ పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చీఫ్ గెస్ట్‌గా కళ్యాణ్ అయితే అటెండ్ అయ్యారంట. సో ఈ విషయం తెలిసిన ప్రతి కళ్యాణ్ అభిమాని నిజంగా గర్వపడుతున్నాడు. డబ్బు కంటే మనుషులు వాళ్ళ ఆనందం ముఖ్యమని నిరూపించిన కళ్యాణ్ మనసు నిజంగా బంగారం అని చెప్తున్నారు. సో కళ్యాణ్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత. ఇది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ కూడా అందరూ షేర్ చేస్తున్నారు. తిరుపతి ఈవెంట్‌లో కళ్యాణ్ గారిని చూసిన అక్కడ ఒక పెద్ద వయసున్న బామ్మగారు ఏమన్నారంటే, "బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీకు చాలా దిష్టి తగులుతుంది. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ దిష్టి తీయించుకో మీ అమ్మానాన్నల చేత" అని ఎంతో ఆప్యాయంగా చెప్పారంట. సో చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు కళ్యాణ్ గారిని ఎంతగా ఓన్ చేసుకుంటున్నారో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను. అయితే తిరుపతిలో కళ్యాణ్ గారిని కలవడానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. కానీ అర్జెంట్‌గా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఆయన అందరితో ఫోటోలు దిగలేకపోయారట. అందుకే ఆయన తన వాట్సాప్ ఛానల్ గ్రూప్ ద్వారా అభిమానులందరికీ సారీ చెప్పారు. సో టైం కుదరక అర్జెంట్ వర్క్ వల్ల అందరితో పిక్స్ దిగలేకపోయాను. ప్లీజ్ ఏమి అనుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. సో ఇంత సింప్లిసిటీ ఉన్న కళ్యాణ్‌ని నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే. ఇక తనుజ గారు పెట్టిన ఒక డీప్ ఎమోషనల్ అలాగే ఫిలాసఫికల్ స్టేటస్ గురించి అయితే మాట్లాడుకుందాం. రీసెంట్‌గా జానకమ్మ గారు చనిపోయినప్పుడు తనుజ గారు ఒక వండర్‌ఫుల్ మెసేజ్ అయితే షేర్ చేశారు. దాని యొక్క మీనింగ్ ఏంటంటే, భూమిపై మన ప్రయాణం ముగిసే సమయం వచ్చినప్పుడు మనమందరం ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. కారణం ఏదైనా కావచ్చు. కానీ జీవితం చాలా మనం ఊహించిన విధంగా ఉంటుంది. రేపేం జరుగుతుందో మనకెవరికీ తెలియదు. అందుకే ఈగోలు, గర్వం పక్కన పెట్టి కోపం కంటే ప్రేమ ఇలాంటి వాటిల మీద కృతజ్ఞత పెంచుకుందాం. సో మన దగ్గర ఉన్నది చిన్నదైనా సరే ఇతరులతో పంచుకుందాం. మనం చనిపోయిన తర్వాత సంపాదన, ఆస్తి మనతో రాదు. మనం పంచిన ప్రేమ మాత్రమే మిగులుతుందంటూ చాలా అద్భుతంగా పెట్టారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న కొన్ని అనవసరమైన గొడవలు, ఈగోలకి ఈ మెసేజ్ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అని అందరూ అంటున్నారు. మీరెంతో ప్రేమించే కళ్యాణ్ తనుజాలే ఇంత పీస్‌ఫుల్‌గా ఉంటే ఫ్యాన్స్ ఎందుకు గొడవ పడాలి చెప్పండి? ఇప్పటికైనా ఈ గొడవలు ఆపుతారని ఆశిద్దాం.
తనూజ గారు తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో ఇంకొకటి కూడా పెట్టారు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి 'ముద్దబందానం' సీరియల్‌లోని పార్వతి, అఖిలాండేశ్వరి క్యారెక్టర్‌లపై ఒక స్పూఫ్ వీడియో అయితే చేశారు. సో, ఆ వ్యక్తి యాక్టింగ్ బాగున్నప్పటికీ ఆ సీరియల్‌లోని క్యారెక్టర్‌లని చాలా వెటకారంగా చూపించారు. దీనిపై తనూజ గారు కొంచెం సున్నితంగా అలాగే కొంచెం స్ట్రాంగ్‌గా స్పందించారు. తనూజ ఏమందంటే, "నువ్వు యాక్టింగ్ బాగానే చేశావు. కానీ సీరియల్ వెనక 8 సంవత్సరాలు నటినటుల టెక్నీషియన్‌ల కష్టం ఉంటుంది. సో, దాన్ని ఇలా వెటకారంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే నీ కామెంట్ సెక్షన్‌లో కొందరు అసభ్యంగా, నెగెటివ్‌గా కామెంట్లు పెడుతుంటే, వాటికి లవ్ సింబల్స్, స్మైలీలు ఇస్తూ ఎంకరేజ్ చేయడం అనేది పద్ధతి కాదు. తప్పుని తప్పని చెప్పాలి. కానీ ఇలా సపోర్ట్ చేయకూడదని తనుజ చాలా పద్ధతిగా రిప్లై ఇచ్చారు. ఈ రోజుల్లో చిన్నదానికే కేసులు, కోర్టులు అనే కాలంలో తనుజ గారు ఎంతో శాంతంగా, సంస్కారంగా ఆ వ్యక్తికి ఎలా బుద్ధి చెప్పారో చూసారా? దట్ ఈస్ తనుజ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్ అంతా. కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ అప్డేట్ చూసుకున్నట్టయితే చాలా మంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. అన్న కళ్యాణ్ సాంగ్ అప్డేట్ ఎప్పుడని? నేను ఇంతకు ముందే అప్డేట్ ఇచ్చాను. కొంతమంది అయితే ఇది జస్ట్ ఒక సాంగ్‌లో ఉంటుందని మాత్రం అనుకుంటున్నారు. ఇది సాంగ్ కాదు. ఈ అప్డేట్ కూడా నేను ఆల్రెడీ ఇచ్చాను. మంచి క్రేజీ టాక్ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. ఇది దాదాపుగా 40 నిమిషాల వరకు లెంత్ ఉండే ఒక చిన్న మినీ మూవీ లాగా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ అనొచ్చు. సో, 40 నిమిషాలంటే అది ఒక జస్ట్ సాంగ్ మాత్రమే కాదు. ఒక చిన్న సైజ్ షార్ట్ ఫిల్మ్ లేదా మినీ మూవీ అయిపోతుంది. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు గానీ, సోర్సెస్ ప్రకారం ఖచ్చితంగా ఇది మినీ మూవీ లానే ఉంటుంది. సో, నా అంచనా ప్రకారం అయితే 30 నిమిషాల వరకు ఉండొచ్చు. ఒకవేళ నిజంగానే 40 నిమిషాలు ఉంటే మాత్రం ఫ్యాన్స్‌కి కూడా పూనకాలే. సో, దీనిపైన మీకేదన్నా ఇంకెక్కువ సమాచారం తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, ఇది గైస్ చూసారు కదా! కళ్యాణ్ పడాల అలాగే తనుజ గారికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ. ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ప్రస్తుతం 'కుకు విత్ జాతరత్నాలు' షో కూడా చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా వెళ్తుంది. దీనికి ఈ షోకి రిలేటెడ్ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మీతో అప్డేట్ చేస్తాను. ఇక ఈ అప్డేట్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈవెంట్‌కి వెళ్ళడంపై మీరేమనుకుంటున్నారు? అట్లాగే తనుజ గారి సోషల్ మీడియా రెస్పాన్స్ మీకు నచ్చిందా లేదా? మీ మనసులో ఏమున్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో మాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్‌కి నేనైతే రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ అందరూ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో, ఇలాంటి కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టాకీ స్టడీ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో, ఇంకా చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.